ద వే వీఆర్ గోయింగ్ నౌ చూస్తే బెంగళూరు లాంటి లైఫ్ స్టైల్ వైపే అడుగులేస్తూ ఉన్నాం. ఆ ట్రాఫిక్ కానీ ఇవన్నీ. సో లివింగ్ కాస్ట్ కూడా పెరగబోతుంది. ఇప్పటికే చాలా పెరిగింది. ఆఫ్టర్ కోవిడ్ లాట్ ఆఫ్ వేరియేషన్. సో వచ్చే 5-10 ఇయర్స్లో మేబీ బెంగళూరు లివింగ్ కాస్ట్ మనం రీచ్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ అప్పటికి బెంగళూరు లైఫ్ స్టైల్ ఇంకా లివింగ్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది కదా అట్లా. సో ఒకవేళ మనకి హైదరాబాద్లో మోస్ట్లీ డెవలప్ ఎక్కువ అవుతుంది, అదేవిధంగా అంటే లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువ పెరగబోతుంది అంటే ఏ ఏరియాలో తొందర కాబోతుంది? వెస్ట్ అండి. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పటికే చాలా పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఐటీ అంతా ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవటం. సో ప్రీమియం లివింగ్కి కేర్ ఆఫ్ డెస్టినేషన్ వెస్ట్. సో ఆ వెస్ట్ యొక్క రిపిల్ ఇంపాక్ట్ టువర్డ్స్ సిటీ సెంటర్ వరకు కూడా వచ్చేసింది. మియాపూర్ కావచ్చు, చందానగర్, పంజాగుట్ట ఇలాంటి ఏరియాస్కి స్ప్రెడ్ అయింది. సో ఆ వెస్ట్ రీజియన్లో ఉన్న ఐటీ కారిడార్ వల్ల చాలా వెస్ట్ టువర్డ్స్ సౌత్ అంటే రాజేంద్ర నగర్, బుద్వేల్ వైపు, అలాగే వెస్ట్ నుంచి టువర్డ్స్ ముంబై హైవే వరకు కూడా కొంతవరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో రేట్స్ ఇంత పెరుగుతున్నాయి కాబట్టి మరి అసలు రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండబోతుంది? లేదంటే ఓన్ హౌస్ తీసుకుంటే బెస్ట్ అంటారా, లేకపోతే ఇలా రెంట్ కట్టుకుంటూ ఇలానే ఉంటే బెస్ట్ అంటారా? ఎలా అంటారు?